హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రిలీఫ్ పే యాప్లో ఏఈపిఎస్ అనే ఆప్షన్ ఉపయోగించి విత్డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ మినీ స్టేట్మెంట్ చూడడం ఎలా అనేది నేర్చుకుందాం. దానికోసం ముందుగా మనం ఏఈపిఎస్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏఈపిఎస్ పైన ఈ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. దానిపైన క్లిక్ చేస్తూనే ఇక్కడ మీకు బ్యాంక్ అడుగుతుంది. ఇక్కడ ఎందుకు బ్యాంక్ అడుగుతుందో ఇక్కడ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ ఈ బ్యాంక్ నుండి అయితే విత్డ్రా కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ, మినీ స్టేట్మెంట్ చూడాలనుకున్నాడో ఆ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందు కారణంగా బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక కారణం ఏంటంటే 2FA అని ఒకటి ఉంటుంది, అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని. ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏ బ్యాంక్ సర్వర్ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారు అని అందుకోసం కూడా మీరు ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకున్న బ్యాంకు. ఇక్కడ నేను ఈరోజు చూడాలనుకుంటున్న బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎందుకంటే నాకు ఉన్నది అది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోను. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, మీరు మీ ఐడిని యూజ్ చేస్తున్నారా, ఇంకెవరన్నా మీ ఐడిని యూజ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అన్నమాట. అందుకని ఇక్కడ మీరు గమనిస్తే ఏజెంట్ ఆధార్ నెంబర్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. ఏజెంట్ ఆధార్ నెంబర్, ఏజెంట్ అన్నా లేదా రిటైలర్ అన్నా మీరు మీ ఆధార్ నెంబర్ ఇచ్చి మీ ఫింగర్ ప్రింట్ ద్వారా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. ఇప్పుడు నా ఆధార్ నెంబర్ టైప్ చేశాను. దాని కింద మీరు చూసారంటే ఒక చెక్ మార్క్ లాగా ఉంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ యూఐడిఏ సర్వర్ నుండి మిమ్మల్ని వెరిఫై చేయాల్సి వస్తుంది ఫింగర్ ప్రింట్ ద్వారా. దానికోసం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేశాను. దానికన్నా కొద్ది కింద వచ్చారంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. డివైస్, ఏ టైప్ ఆఫ్ డివైస్ మీరు యూజ్ చేస్తున్నారు అని ఇక్కడ రౌండ్గా ఉంది కదా. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తాంలో ఇది సీకుజన్ డివైస్ అనమాట. కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న డివైస్ అది కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏ డివైస్ ఉపయోగిస్తున్నామో ఆ డివైస్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ముందు ఆ సీకుజన్ అనేది డిఫాల్ట్గా ఉంది, ఇప్పుడు ఉపయోగిస్తుంది అది కాదు కాబట్టి మంత్రా L1 కాబట్టి మంత్రా L1 అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ కొట్టాను. ఇప్పుడు మంత్రా L1 సెలెక్ట్ చేసుకున్నాను, బాగానే ఉంది. ఇది వర్క్ అవుతుందా లేదా, ఇది డివైస్ ఇస్ రెడీ టు యూజ్ ఆర్ నాట్, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, డివైస్ కనెక్ట్ చేశాను. డివైస్ కనెక్ట్ చేస్తూనే ఒక పాపప్ పడుతుంది, ఆర్డీ సర్వీస్, అలో ద ఆర్డీ సర్వీస్ యాక్సెస్. ఈ MFS 110 ఆర్డీ సర్వీస్ని యాక్సెస్ చేయడానికి మీరు ఓకే చేయండి, అలో చేయండి అని అడిగింది. ఓకే, అలో చేశాను. ఇప్పుడు దానికన్నా ముందు నేను ఇక్కడ స్కాన్ కొట్టకన్నా ముందు నేను చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్డీ సర్వీస్ రెడీగా ఉందా లేదా. దానికోసం దానికి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో MFS 110 యాప్కి వెళ్ళాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ అంటే టాప్లో చూసారంటే మీకు ఇక్కడ 3 గ్రీన్ కలర్ ఇవి కనిపిస్తున్నాయి. అంటే ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్, మేనేజ్మెంట్ సర్వర్ ఈజ్ రీచబుల్, డివైస్ ఈజ్ కనెక్టెడ్. 3 గ్రీన్ కలర్లో మీకు మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు గమనించారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, 3 గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే మీ డివైస్ ఈజ్ రెడీ టు యూజ్. ఇప్పుడు ఫస్ట్ డివైస్ రెడీగా ఉన్నప్పుడే తర్వాత మనం వెళ్ళి ఆ యాప్లో ఏదైనా చేయడానికి ఉంటుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయినా, అది బ్యాలెన్స్ ఎంక్వైరీ అయినా, విత్డ్రా అయినా, ఏదైనా సరే. అలా కాకుండా ఫస్ట్ డివైజే కనెక్ట్ అయిందా లేదా చూసుకోకుండా అక్కడికి పోయేసి ఏఈపిఎస్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవ్వట్లేదు, ఏదో ఎర్రర్ మెసేజ్ వస్తుందని మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా అది అలాగే వస్తుంది. ఫస్ట్ మీరు ఏ డివైస్ యూజ్ చేస్తున్నారు, ఆ డివైస్ రెడీగా ఉందా లేదా యూజ్ చేయడానికి అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ డివైస్ ఈజ్ రెడీ టు యూజ్ అది కన్ఫర్మ్ చేసుకున్నాను. నెక్స్ట్ యాప్కి వెళ్ళాను. ఏదైతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవ్వాలో ఆధార్ నెంబర్ టైప్ చేశాను, స్కాన్ దానిపై క్లిక్ చేశాను, ఫింగర్ ప్రింట్ వేయడం జరిగింది. ఇక్కడ చూసారంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అక్కడ ఫస్ట్ మీరు ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నారు, అదే బ్యాంక్ ఇక్కడ వచ్చింది మీకు గమనిస్తే. ఒకవేళ కస్టమర్ ఏ బ్యాంక్ నుండి అయితే విత్డ్రా చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న ఆ బ్యాంక్ సర్వర్ ద్వారా మీ 2FA అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసారంటే
మినీ స్టేట్మెంట్ చూడాలనుకుంటున్నారా, క్యాష్ విత్డ్రా చేయాలనుకుంటున్నారా, లేదంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారా? ఏదైతే కస్టమర్ వచ్చారో, ఎవరైతే వచ్చారో ఇప్పుడు వాళ్ళ ఆధార్ నెంబర్ దాని కింద మీరు గమనించారంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ ద్వారానే చేస్తారు. అలాగే మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మీకు డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యే ఆప్షన్ మినీ స్టేట్మెంట్. మీరు ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేస్తేనే మినీ స్టేట్మెంట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. దాని బదులుగా ఫస్ట్ ఎవరైనా వస్తే మీరు ఫస్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది చేయండి, తర్వాత విత్డ్రా చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తే మీకు ఏం కమిషన్ రాదు, కానీ మినీ స్టేట్మెంట్ చూస్తే కనుక మీకు 95 పైసా లేదా 1 రూపీ కమిషన్ వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు డిఫాల్ట్గా మినీ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనం 3 చేద్దాం, ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చూడాలనుకుంటున్న బ్యాంకు హెచ్డిఎఫ్సి డిఫాల్ట్గా ఉంది. నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటాను, మినీ స్టేట్మెంటే చూద్దాం అనుకుంటాను. ఓకే, నా ఆధార్ చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి నా ఆధార్ నెంబర్ టైప్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ టైప్ చేశాను. మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ మీదన్నా ఇవ్వచ్చు, కస్టమర్దన్నా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ స్కాన్ బటన్ పైన ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే కస్టమర్ వచ్చారో వాళ్ళు ఏ బ్యాంక్ నుండి తీసుకోవాలనుకుంటున్నారో లేదా ఏ బ్యాంక్ నుండి చెక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు, ఫస్ట్ వాళ్ళ బ్యాంకు, తర్వాత వాళ్ళ ఆధార్ నెంబరు, నెక్స్ట్ మొబైల్ నెంబర్, వాళ్ళదైనా సరే మీదైనా సరే పర్వాలేదు. తర్వాత ఈ చెక్ మార్క్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేదిగా. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. స్కాన్ పైన క్లిక్ చేసి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ఇచ్చాను. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి మినీ స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది అకౌంట్లో. అలాగే బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చూపించింది. మినీ స్టేట్మెంట్ అంటే ఇక్కడ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపిస్తుంది. అలాగే పైన మీరు గమనించారంటే మినీ స్టేట్మెంట్ చూసినట్టు మెసేజ్ కూడా వచ్చింది ఆ నెంబర్కి. ఇప్పుడు సేమ్ ఆల్రెడీ ఇక్కడ ఒక్కోసారి అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కరెక్ట్గా చూపిస్తుంది, ఒక్కోసారి ఇది మినీ స్టేట్మెంట్ కొన్ని బ్యాంక్స్ కరెక్ట్గా వస్తుంది, కొన్ని బ్యాంక్స్కి రావట్లేదు. ప్రజెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని మీరు ఇక్కడ గమనించారంటే ఇక్కడ 500 సంథింగ్ చూపిస్తుంది. ఒక్కొక్కసారి ఇది కరెక్ట్గా వస్తుంది కొన్ని బ్యాంక్స్కి రావట్లేదు. మీరు మినీ స్టేట్మెంట్ చూడాలనుకుంటే ఓన్లీ కింద వచ్చిన ట్రాన్సాక్షన్స్ మాత్రం చూడండి, లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్. ఈ పైన వచ్చే అమౌంట్ని అది దానిపైన నాకు తెలిసినంత వరకు వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది. కొన్ని బ్యాంక్స్కి నీట్గా ఎంత ఉందో అకౌంట్లో అంతా చూపిస్తుంది. కొన్ని బ్యాంక్స్కి ఏమవుతుందంటే ఆల్రెడీ విత్డ్రా చేసిన అమౌంట్ కూడా కలిపి చూపించేస్తుంది. కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేయొద్దండి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని. ఓన్లీ మినీ స్టేట్మెంట్ అంటే ఆ మినీ స్టేట్మెంట్ వరకు జస్ట్ దీన్ని వాళ్ళకి చూసి ఏ ట్రాన్సాక్షన్స్ ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, ఎంత అమౌంట్ డెబిట్ అయింది, లాస్ట్ ట్రాన్సాక్షన్స్ అది మాత్రం చెప్పండి. ఇప్పుడు మినీ స్టేట్మెంట్ చూడటం ఎలా అని తెలుసుకున్నారు కదా. అదే ప్లేస్లో మనం ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే ఇక్కడ 500 ఎంత ఉందని చూపించింది కదా అకౌంట్ బ్యాలెన్స్, దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేద్దాం అదే అకౌంట్కి అదే ఆధార్ నెంబర్తో. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అదే డీటెయిల్స్ ఆల్రెడీ అక్కడ ఉంటాయి, ఒకసారి టైప్ చేస్తే మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆప్షన్ అనేది మీరు మార్చుకోవాలి. ముందు ఇప్పుడు ఇక్కడ చూస్తే మినీ స్టేట్మెంట్ అనేది డిఫాల్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన క్లిక్ చేస్తే పక్కకు వచ్చింది అనమాట. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ అదే అకౌంట్ పైన చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ టైప్ అయ్యే ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్కాన్ అని కొట్టాను. మళ్ళీ ఫింగర్ అడుగుతుంది, ఫింగర్ వేసాను. ఇప్పుడు చూసారంటే సేమ్ అమౌంట్ ఇందాక ఏదైతే చూపించిందో 500 సంథింగ్ అదే చూపిస్తాను. లేదా ఇక్కడ కస్టమర్ అకౌంట్ బ్యాలెన్స్ అని ఇంకా రెండోసారి చూపిస్తాను. ఇలా కన్ఫర్మేషన్ వచ్చింది 500 ఉంది అకౌంట్లోని. ఇప్పుడు విత్డ్రా చేయాలి. మీరు దాని కింద ఒక ఆప్షన్ ఉంది క్యాష్ విత్డ్రా. మీరు మళ్ళీ ఇక్కడన్నా టైప్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదంటే ఇక్కడ కింద మీకు కనిపించింది కదా, ఇక్కడ ఫస్ట్ మీరు వచ్చింది మినీ స్టేట్మెంట్ చూసారు, మినీ స్టేట్మెంట్ కనపడింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ అమౌంట్ కరెక్ట్గా వచ్చిందో తెలియదు కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలనుకున్నారు. ఓకే, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేశారు. నెక్స్ట్ మనం ఆ అమౌంట్ విత్డ్రా చేయడం ఎలా, అలా విత్డ్రా చేయాలంటే సెంటర్లో ఉన్న ఈ ఆప్షన్ అయినా మీరు ఉపయోగించవచ్చు. క్యాష్ విత్డ్రా అని క్లిక్ చేయొచ్చు, లేదంటే కింద ఇక్కడ మీకు వచ్చింది ఆల్రెడీ ఆప్షన్ ఇక్కడ కనపడుతుంది, జస్ట్ దానిపైన క్లిక్ చేసి కూడా మీరు క్యాష్ విత్డ్రా డైరెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు క్యాష్ విత్డ్రా పైన కొడతాం. ఇప్పుడు క్యాష్ విత్డ్రా పైన కొట్టాను నేను, డైరెక్ట్గా ఇక్కడే కింద కొట్టాను. సేమ్ ఆధార్ నెంబరు, బ్యాంకు, లైక్ ఫస్ట్ ఇది వచ్చింది ఆ బ్యాంకు డిఫాల్ట్గా అదే సెలెక్ట్ అయింది, ఆధార్ నెంబరు అలాగే ఉంది.
మొబైల్ నెంబర్ కూడా అలాగే ఉంది, టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా అడుగుతున్నది ఏంటి అంటే జస్ట్ ఒక అమౌంట్ మాత్రం ఎంటర్ చేయండి, ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇందాక నేను బ్యాలెన్స్ ఎంక్వైరీలో చూసినప్పుడు అమౌంట్ ఎంత ఉంది, 500 ఉంది. జస్ట్ 500 టైప్ చేశాను. ఇక్కడ మీరు 500 ఇక్కడ మీ కింద కొన్ని అమౌంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే టైప్ చేయాలా అంటే లేదు, 100, 200 కూడా టైప్ చేయొచ్చు. ఇక్కడ ఏమున్నాయో ఇవే టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కావాలో కస్టమైజ్డ్గా, కాకపోతే మల్టిపుల్స్ ఆఫ్ 50s అని ఉంటుంది, ఆ విధంగా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న అమౌంట్సే వస్తాయేమో, అవే టైప్ చేయలేమో అని రూల్ లేదు. మీకు ఎంత కావాలో అంత టైప్ చేయొచ్చు, కానీ మల్టిపుల్స్ ఆఫ్ 50s వచ్చేట్టుగా చేసుకోండి. లైక్ 50, 100, 150, 200, 250 ఇలా వచ్చేట్టుగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అమౌంట్. ఇప్పుడు నేను అమౌంట్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ స్కాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అమౌంట్ విత్డ్రా అవ్వడం జరుగుతుంది. సారీ, ఇక్కడ స్కాన్ కనిపిస్తుంది కదా, ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అమౌంట్ విత్డ్రా అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ స్కాన్ అని క్లిక్ చేశాను, ఫింగర్ పెట్టండి. ఇక్కడ ముందు 2F అయిపోతానే విత్డ్రా చేయడం కోసం ఇంకోసారి ఫింగర్ అడుగుతా ఉంది. ఆ ఆప్షన్ జూలై 1వ తేదీ నుండి తీసేశారు. ఇప్పుడు క్యాష్ విత్డ్రా అయిపోయింది. ఇక్కడ చూసారంటే ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్, డెబిట్ అయినట్టు మాకు మెసేజ్ కూడా వచ్చింది. మీకు ఒకవేళ రిసిప్ట్ కావాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, మన దగ్గర స్కానర్ ఉంటే ఈ దీనిపైన ప్రింట్ అని కొట్టడం ద్వారా వాళ్ళకు ప్రింట్ తీసేయవచ్చు. రిసిప్ట్ ఇలా వస్తుంది. అంటే సెలెక్ట్ డివైస్, నా దగ్గర ప్రింటర్ లేదు కాబట్టి నేను క్యాన్సిల్ కొడుతున్నాను. ఆ రిసిప్ట్ మీరు కావాలంటే వాళ్ళకు డౌన్లోడ్ చేసి పంపించవచ్చు. ఇలా డౌన్లోడ్ చేయొచ్చు, ఇలా వస్తుంది అన్నమాట రిసిప్ట్. మీరు ఎంత విత్డ్రా చేస్తారో అంత ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళకు తీసి పంపించవచ్చు. మీ దగ్గర ప్రింటర్ ఉంటే తీసి పేపర్ ఇవ్వచ్చు, లేదంటే సాఫ్ట్ కాపీ అయినా పంపించవచ్చు వాళ్ళు అడిగితే. ఇప్పుడు ఓకే, నేను విత్డ్రా చేశాను. చేసిన అమౌంట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ మీరు ఫస్ట్ మీరు గమనించారంటే మోర్ వ్యాలెట్ అని ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ రాలేదు. ఆ అమౌంట్ ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ మెయిన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది, దాంట్లోకి రాలేదు. నెక్స్ట్ ఇక్కడ మోర్ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక వ్యాలెట్ కాదు 3 వ్యాలెట్స్ ఉంటాయన్నమాట. ఆ 3 వ్యాలెట్స్లో ఏఈపీఎస్ వ్యాలెట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీరు నేను తీసింది 500, కానీ ఇక్కడ 502 ఉంది, అంటే ఎక్స్ట్రా 2 రూపీస్ వచ్చింది, అంటే కమిషన్తో కలిపి వచ్చిందనమాట. ఇప్పుడు లాస్ట్ టైం మనం వీడియోలో మాట్లాడుకున్నాం అనమాట, మై కమిషన్ ప్లాన్ సెట్టింగ్స్ ట్యాబ్లో మాట్లాడేటప్పుడు మై కమిషన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. ఎంత అమౌంట్ తీస్తే మీకు ఎంత కమిషన్ వస్తుందన్న డీటెయిల్స్ అక్కడ ఉంటాయని. ఇక్కడ 500 తీసాను, 502 ఉంది, అంటే నేను ఇప్పుడు కమిషన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలంటే జస్ట్ సెట్టింగ్స్ ట్యాబ్కి వెళ్తాను, మై కమిషన్ ప్లాన్. ఇక్కడ చూసారంటే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఏమని 500 to 999 తీస్తే నాకు వచ్చే కమిషన్ అంతా 2 రూపీస్, వీఐపీ ప్లాన్లో ఉన్నాను కాబట్టి. అదే వేరే ప్లాన్ డిఫాల్ట్గా ఉన్న ప్లాన్ ఏలో అయితే 500 to 999 తీస్తే ఎంత వస్తుంది నాకు, ఓన్లీ 500 to 999 తీస్తే 0.50 అంటే ₹10 వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది, 2 రూపీస్ వచ్చింది. ఎందువల్ల, నేను వీఐపీ ప్లాన్లో ఉండడం వల్ల. ఇప్పుడు వచ్చింది కరెక్టే కాబట్టి ఇన్ఫర్మేషన్ 500 ప్లస్ జిఎస్టీ. ఓకే, తీసాను, ఈ వ్యాలెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏఈపీఎస్ ద్వారా అమౌంట్ విత్డ్రా చేయడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడం, అలాగే మినీ స్టేట్మెంట్ చూడడం ఎలాగ అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ తీసిన అమౌంట్ని, ఏఈపీఎస్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ఏమేమి చేయొచ్చు, లైక్ బ్యాంక్కి ఎలా మూవ్ చేసుకోవాలి, ఒకవేళ డిఎంటీ చేయాలనుకుంటే దాన్ని ఎక్కడికి మూవ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కానీ మీకు తెలిసిన ఎవరికైనా సరే ఏదన్నా రిలీఫ్ నుండి రిటైలర్ ఐడి కావాలన్నా లేదా డిస్ట్రిబ్యూషన్ ఐడి కావాలన్నా నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నేను ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదన్నా రిఫరెన్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ నెంబర్ మాకు చెప్పినా సరే మేము కాంటాక్ట్ అయ్యి ఐడి ప్రొవైడ్ చేస్తాం. ఈ ఐడీస్ రిఫర్ చేయడంలో లేదా ఐడీస్ తీసుకోవడంలో మీరు నాకు హెల్ప్ చేస్తారని, అలాగే ప్రతి టాపిక్ గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. వీడియోస్ ద్వారా మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. నా దగ్గర నుండి అయితే ఆ కన్ఫర్మేషన్ ఇవ్వగలను. థ్యాంక్ యూ.